Hello aspirants, welcome back. So permutations and combinations topic మీకు ఆల్రెడీ బేసిక్ ఐడియా ఉంది అంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్ 1 ఫర్ నౌ అండ్ పార్ట్ 2 నుంచి మనం చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ చూద్దాం. ఆర్ఎల్స్ లేదు మీరు ఈ టాపిక్కి ఎంటైర్లీ బిగినర్స్ అయితే దిస్ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. సి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఒక బేసిక్ థింగ్ అర్థం అవ్వాలి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సమ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, వేరే ఊరు. మీ దగ్గర టోటల్ 5 డ్రెస్సెస్ ఉన్నాయి. ఓకే, ద డ్రెస్సెస్ వచ్చి బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ దెన్ బ్లూ డ్రెస్, గ్రే, ఇంకేమైనా లైక్ పింక్, ఎల్లో. ఓకే, సో 5 డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ 5 డ్రెస్సెస్ని మీరు ఫంక్షన్కి వెళ్ళాలి, అక్కడ వేసుకోవాలి. సో ఫంక్షన్ వచ్చి 3 days అనమాట. 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాలి. ఓకే, సో ఊరు వెళ్ళే ముందు ఈ 5లోంచి మీరు ఓన్లీ 3 మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాలి కదా. సో ఈ 5 డ్రెస్సెస్లోంచి మీరు 3 ర్యాండమ్గా డ్రెస్సెస్ పిక్ చేయాలి కదా. అలా ర్యాండమ్గా పిక్ చేసేదాన్ని కాంబినేషన్ అని అంటారు. అంటే మీరు ఫస్ట్ ఈ 5 డ్రెస్సెస్లో ఈ 3 పట్టుకెళ్ళి ఈ 2 వదిలేయచ్చు, లేదా ఈ 3 పట్టుకెళ్ళి ఈ 2 వదిలేయచ్చు, లేదా ఈ 3 పట్టుకెళ్ళి ఈ 2 వదిలేయచ్చు. అలా డిఫరెంట్ కేసెస్ వస్తాయి కదా. అలా ఈ కొన్ని ఇచ్చిన పాసిబిలిటీస్లో కొన్ని కావాల్సిన పాసిబిలిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాంబినేషన్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ పర్మిటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 5 డ్రెస్సెస్ తీసుకెళ్ళారు. ఫంక్షన్ వచ్చి మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఉంది ఫంక్షన్. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ 5లోంచి 3 సెలెక్ట్ చేయాలి కదా. 3 సెలెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్, బ్లూ అండ్ గ్రే సెలెక్ట్ చేశారు అనుకో. దాన్ని మళ్ళీ ఫస్ట్ మండే బ్లాక్ వేసుకోవచ్చు, ట్యూస్డే బ్లూ వేసుకోవచ్చు, వెన్స్డే గ్రే వేసుకోవచ్చు కదా. లేదంటే మండే గ్రే వేసుకోవచ్చు, ట్యూస్డే బ్లాక్ వేసుకోవచ్చు, అండ్ దెన్ వెన్స్డే బ్లూ వేసుకోవచ్చు. లేదంటే అలా ఇంకా మీరు షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఉన్న 5లోంచి ఫస్ట్ 3 డ్రెస్సెస్ పిక్ చేశారు. ఆ పిక్ చేసుకున్న 3 డ్రెస్సెస్ని మళ్ళీ ఏ రోజు ఏం వేసుకోవాలో స్ప్లిట్ చేసుకోవాలి. సో ఈ 5లోంచి 3 తీసుకోవడం ఒక కండిషన్. ఆ తీసుకున్న 3ని 3 డిఫరెంట్ డేస్లో ఎలా అరేంజ్ చేయాలి. సో ఒక డేటా నుంచి మనకు కావాల్సిన పాసిబిలిటీస్ని పిక్ చేయడం ప్లస్ డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయడం, దాన్ని పర్మిటేషన్స్ అని అంటారు. ఓకే, సో కాంబినేషన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ పికింగ్ రిక్వైర్డ్ కండిషన్స్. అంటే మనకి ఏదైతే కండిషన్ కావాలో దాని ప్రకారం జస్ట్ పిక్ మాత్రమే చేస్తున్నాం. పర్మిటేషన్ ఏంటంటే పికింగ్ ప్లస్ అరేంజింగ్ యాజ్ పర్ ఆర్ రిక్వైర్మెంట్. ఓకే, ఐ హోప్ మీకు అసలు పర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ ఇస్ సమ్వాట్ రిలేటెడ్ విత్ ప్రాబబిలిటీస్ ఆల్సో. ఓకే, సో మనకి ఏ ఎగ్జామ్ అయినా లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవనివ్వండి, ప్లేస్మెంట్స్ అవనివ్వండి, ఎక్కడైనా సరే ఈ టాపిక్ ఖచ్చితంగా టచ్ చేస్తారు. ఓకే, సో మిస్ చేసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి మనకు ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది. అదే పర్మిటేషన్స్కి అయితే NPR అనమాట. అంటే అందులో N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏంటి, 5 కదా. సో 5. ఓకే, P అంటే ఇట్ రిప్రజెంట్స్ పర్మిటేషన్స్, R అంటే మనం సెలెక్ట్ చేసుకుంటున్న వాల్యూస్. అంటే ఈ 5లోంచి మనం ఎన్ని వాల్యూస్ని సెట్ చేసుకుంటున్నాం, 3 వాల్యూస్ మాత్రమే. సో 5P3 దాని వాల్యూ. దీని అర్థం ఏంటంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 5P3ని 5 × 4 × 3. ఓకే, ఎందుకు రాసాం ఇలా, ఎందుకు రాసాం ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఓకే, సో ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకో. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 అలా. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఉందనుకో, 10 × 9 × 8 అలా 1 వచ్చే వరకు మల్టిప్లై చేస్తాం. దీన్ని ఫ్యాక్టోరియల్ అని అంటాం. ఓకే, సో దీన్ని ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ థింగ్ ఇస్ దిస్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఎందుకంటే మన దగ్గర టోటల్ 3 ఉన్నాయనుకో, ఇక్కడ 5 అనుకున్నాం కదా, 3 కేసెస్ ఉన్నాయనుకో. అందులో మీరు ర్యాండమ్గా 2 చేయాలనుకుంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పింక్, బ్లూ ఇంకా గ్రే ఈ 3 ఉన్నాయనుకో. అందులో మీరు ఫస్ట్ పింక్ బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో మీరు పింక్ బ్లూ, బ్లూ పింక్ అని వేసుకోవచ్చు
కదా. నెక్స్ట్ బ్లూ గ్రీన్ సెలెక్ట్ చేశారు, దాన్ని ఎలా వేసుకుంటారు, బ్లూ గ్రీన్ గ్రీన్ బ్లూ. ఓకే, అండ్ దెన్ పింక్ గ్రీన్ సెలెక్ట్ చేశారు, పింక్ గ్రీన్ తర్వాత గ్రీన్ పింక్, డే 1 డే 2 అలా. సో ఉన్న 3 వాల్యూస్ని మీరు 2 కింద తీసుకున్నప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి, డే 1 డే 2 డే 1 డే 2 డే 1 డే 2 అలా మీకు టోటల్గా 6 పాసిబిలిటీస్ వచ్చాయి. దాన్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు, 3 × 2 అలా. 3 2 0 అంతా 6 అంతే కదా. 3 అంటే టోటల్ మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ 2 వాల్యూస్ ఇక్కడ మనం రాసాం, బికాస్ మనకి 2 అవుట్కమ్స్ కావాలి అలా. సో అలానే 5p3 అంటే టోటల్ 5, అందులోంచి 3 పిక్ చేస్తున్నాం. ఐ నో మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ స్ట్రీమ్ కదా. మనం డైలీ చేసే మల్టిప్లికేషన్, సింపుల్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చేసేవి, బట్ ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్ స్ట్రీమ్. సో కన్ఫ్యూజ్ అవుతున్నారని ఏం అలా అనుకోకండి, బికాస్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఫార్ములాసే కాబట్టి అలా ఉంటుంది. బట్ వన్స్ మీరు టాపిక్లోకి వెళ్ళారు, ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇఫ్ మీకు అర్థం కావట్లేదు అంటే. సి, సో 5p3ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 5 × 4 × 3 అలా ఫ్యాక్టోరియల్స్లో వేస్తాం అంటిల్ ఇన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ వచ్చే వరకు. అంటే 5 నుంచి అలా వేస్తూ వెళ్తాం టిల్ 3 వాల్యూస్ వచ్చే వరకు. సో 5 × 4 × 3 అలా. ఇప్పుడు చెప్పండి 10p6 ఏమవుతుంది. సో 10p6 ఏమవుతుంది అంటే 10 × 9 × 8 7 6 5 ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 1 2 3 4 5 6. సో ఇలా అనమాట, ఇది దీని వాల్యూ 10 × 9 × 8 × 7 × 6 × 5. సో ఇది 10p6 యొక్క వాల్యూ. దీన్ని యాజ్ అ ఫార్ములా రిప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు యూ కెన్ రైట్ ఇట్ as 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 6 ఫ్యాక్టోరియల్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత, 10 కదా. సో సరే, ఈ కేసులోనే తీసుకుందాం, 5p3 కేసే తీసుకోండి. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 - 3 అంటే 2. సో 2 ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 5 × 4 × 3 × 2 × 1 కదా. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి, 2 × 1. సో ఈ 2 × 1 2 × 1 అలా క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది 5 × 4 × 3 మనం తీసుకుందే. సో ఇది జనరల్ ఫార్ములా అనమాట. అంటే NPR = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. ఇది మన దగ్గర ఉన్న యాక్చువల్ వాల్యూ పర్మిటేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ నేను మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా చెప్పాను అనమాట. లైక్ 5p3 ఉందంటే 5 నుంచి స్టార్ట్ చేసి మీకు 3 వాల్యూస్ వచ్చే వరకు రాసుకోండి. ఓకే, అలానే 10p6 ఉందంటే 10తో స్టార్ట్ చేసి మీకు 6 నెంబర్ ఆఫ్ వాల్యూస్ వచ్చే వరకు అలా రాసుకోవాలి. 6 అనే నెంబర్ వచ్చే వరకు కాదు, 6 వాల్యూస్ వచ్చే వరకు. ఓకే, సో ఇదనమాట. ఐల్ గివ్ యూ ద ఫార్ములాస్, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్కి ఫార్ములా ఏంటి, ఎన్సిఆర్ అంటే ఇప్పుడు పర్మిటేషన్లో మనం ఏం చేసాం, పిక్ చేసాం అండ్ అరేంజ్ చేసాం. సో ఆ పిక్ చేసి అరేంజ్ చేసిన దాంట్లో అరేంజ్ చేసిన దాన్ని తీసేస్తే ఓన్లీ పిక్ చేసింది మాత్రమే మిగులుతుంది కదా. దట్ ఈస్ వాట్ కాంబినేషన్ ఈస్. సో NPR బై r ఫ్యాక్టోరియల్ ఇలా మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మన దగ్గర ఉన్న ఫార్ములాస్. దీస్ ఆర్ ద జస్ట్ సింపుల్ బేసిక్ ఫార్ములాస్ అనమాట. సో లెట్ మీ రైట్ ఇట్ నీట్లీ ఫర్ యూ. సి, NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్, వేర్ n అంటే ఏంటి, టోటల్ వాల్యూస్, అండ్ r అంటే ఏంటి, మనకున్న కండిషనల్ వాల్యూస్. ఓకే, అంటే మనం ఎన్ని వాల్యూస్ని పిక్ చేయాలనుకుంటున్నాం, సారీ ఇట్స్ నాట్ విజిబుల్, అందులోంచి మనం ఎన్ని వాల్యూస్ని పిక్ చేయాలనుకుంటున్నాం, అరేంజ్ చేయాలనుకుంటున్నాం, అదంతా. నెక్స్ట్ అది పర్మిటేషన్. అదే కాంబినేషన్ NCR ఉందనుకో, దాన్ని ఎలా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకే, ఇలా అయినా రాయొచ్చు, లేదా దీన్ని మీరు ఎలా రాయొచ్చు, NPR అని రాయొచ్చు కదా. సో NPR బై r ఫ్యాక్టోరియల్ మీరు ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి జస్ట్ ఫార్ములాస్ అనమాట. సో నేను ఇప్పుడు మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, అది పర్మిటేషనా కాంబినేషనా అని మీరు డిటెక్ట్ చేయగలగాలి. ఓకేనా. సరే, ఫస్ట్ది వచ్చి ఒక 14 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ కండిషన్ ఇది, 14 ప్లేయర్స్ ఉన్నారు. అందులోంచి మీరు ఒక క్రికెట్ టీమ్ని ఫామ్ చేయాలి. ఒక క్రికెట్ టీమ్ ఆఫ్
11 మెంబర్స్ని మీరు ఫామ్ చేయాలి. అంటే 14లోంచి మీరు 11 మెంబర్స్ యొక్క క్రికెట్ టీమ్ని ఫామ్ చేయాలి. వీళ్ళే బ్యాట్స్మెన్ అవ్వాలి, వీళ్ళే బౌలర్ అవ్వాలి అలాంటి రూల్ ఏం లేదు. జస్ట్ ఒక 11 మెంబర్స్ని మీరు ఒక క్రికెట్ టీం కింద ఫామ్ చేయాలి. ఇది పర్మిటేషన్ కింద వస్తుందా, కాంబినేషన్ కింద వస్తుందా చెప్పాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు మీ దగ్గర 7 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, వాళ్ళని ఇంకా 7 పొజిషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అని. ఆ 7 పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 డిఫరెంట్ పీపుల్ని మీ 7 డిఫరెంట్ పొజిషన్స్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలరు అని మీకు అడుగుతారు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు పర్మిటేషన్స్ వాడతారా, కాంబినేషన్స్ వాడతారా చెప్పాలి. సో దిస్ ఇస్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2. సో ఇది మీకు హోంవర్క్ అనమాట. వన్స్ మీకు ఇది అర్థమైపోయిందంటే క్వశ్చన్లో మీరు పర్మిటేషన్ చేయాలా, కాంబినేషన్ చేయాలా అర్థమైపోద్ది. వన్స్ మీకు ఏం చేయాలో అర్థమైంది అంటే ఇంకా మీరు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా చేసేయచ్చు. ఈ టాపిక్లో మెయిన్గా మిస్టేక్ వచ్చేది అక్కడ. మీరు చేసే క్వశ్చన్ పర్మిటేషన్ చేయాలా, కాంబినేషన్ చేయాలా. ఓకే. సో అదే అవాయిడ్ చేయాలంటే ఇది చేయాలి. ఇంకొకటి మనకి ఇది ఎన్ ఆర్ వాల్యూస్ రెండు సేమ్ అనుకో, డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ 7 డ్రెస్సెస్ని మీరు 7 డిఫరెంట్ డేస్లో వేసుకోవాలి. సో దాన్ని ఎలా చేస్తాం, 7p7 కదా. సో 7 ఫ్యాక్టోరియల్ చేస్తే డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 కదా. సో 7p7, 7తో స్టార్ట్ చేసి 7 వాల్యూస్ రావాలి. 1 2 3 4 5 6 7 వాల్యూస్ వచ్చాయా అలా. సో మీకు కండిషన్స్ కూడా సేమ్ నెంబర్ యాజ్ ది ఒరిజినల్ వాల్యూ అనుకో, అప్పుడు మీరు డైరెక్ట్ 7 ఫ్యాక్టోరియల్ చేయొచ్చు. లేదంటే 7లోంచి ఓన్లీ 5ని పిక్ చేయాలి అన్నప్పుడు 7p5 అని రాయొచ్చు, విచ్ ఇస్ 7 ఫ్యాక్టోరియల్ బై 7 - 5 అంటే 2 ఫ్యాక్టోరియల్. ఇలా మీరు రాయొచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. సో నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటంటే పర్మిటేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఓన్లీ ఫస్ట్ పర్మిటేషన్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేసిన తర్వాత అప్పుడు కాంబినేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా. సో పర్మిటేషన్స్లో బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పార్ట్ 2లో చూద్దాం. నెక్స్ట్ పర్మిటేషన్లో కొంచెం మీడియం లెవెల్ అక్కడి వరకు సరిపోద్ది. మనం రాసే ప్లేస్మెంట్ కానీ బ్యాంక్, రైల్వేస్ ఏ ఎగ్జామ్స్కైనా పర్మిటేషన్స్లో అంత డీప్ క్వశ్చన్స్ అడగరు. జస్ట్ ఈజీ టు మీడియం లెవెల్ సరిపోతాయి. సో అలా పార్ట్ 2లో ఈజీ లెవెల్, పార్ట్ 3లో మీడియం లెవెల్ చూద్దాం. సేమ్ అలానే పార్ట్ 4 అండ్ పార్ట్ 5 అలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని మొత్తం ఫినిష్ చేద్దాం. సో ఐ ప్రామిస్ యూ, మీరు ఈ సిరీస్ మొత్తం చూశారు అంటే మొత్తం మీకు ఈ టాపిక్ మీద మంచి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఏమి ఇచ్చినా యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ద క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్, ప్లీజ్ టు కన్సిడర్ liking and also consider subscribing for more such videos. So మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఆస్క్ us in the comment section. I'll clarify that doubt in your next video or in the comment section or through short. Okay, so see you tomorrow. Bye.